ఓం శ్రీ వెంకటేశాయ నమః. ఈ శ్రావణ మాసంలో శనివారం రోజున శని త్రయోదశి వచ్చినందువల్ల శని పీడ, అష్టమ శని నుంచి బయటపడటానికి ఏకైక మార్గం శ్రీ వెంకటేశ్వర స్వామి పిండి దీపారాధన చేయటం వల్ల ఏ శని బారి నుంచైనా విముక్తి లభిస్తుంది. ఈ పిండి దీపాలు ఎలా పెట్టాలి ఈ వీడియోలో తెలుసుకుందామా. ముందుగా బియ్యం పిండి, అందులో కాస్త బెల్లం కలిపి నీళ్లు పోసి పిండి మరీ నీళ్ళుగా కాకుండా, పిండి నీళ్ళుగా ఉంటే నూనె ఎక్కువ పీలుస్తుంది, అందుకే కొంచెం పొడిగా. దాంతో 5 దీపాలు, నేనైతే 5 చేయాలనుకున్నాను, 5 దీపాలు చేసుకోవాలి. తర్వాత దాంట్లో నువ్వుల నూనె, పూజా నువ్వుల నూనె, ఇలాంటి నూనె కాదు, మనం దీపారాధన చేస్తే మంచి నూనెతోనే చేయాలి, కల్తీ నూనె వద్దు. తర్వాత దీపారాధన చేసిన తర్వాత శ్రీ వెంకటేశ్వర నామాల్ని మనం గంధంతో ప్రమిదల మీద వెయ్యాలి. నాకు చిన్న అయినాయి కాబట్టి నాకు కుదరట్లేదు, కొంచెం పెద్దవి అయితే నామాల్ని మంచిగా పెట్టుకోవచ్చు. ఇక ఆ తర్వాత స్వామివారికి మంచి గంధంతో గంధం బొట్టు, కుంకుమ బొట్టు పెట్టిన తర్వాత తులసి దళాలు ఆయనకి అర్పించాలి. తులసి అంటే తనకి చాలా ఇష్టం. ఆ తర్వాత శ్రీ వెంకటేశ్వర గోవింద నామాలు చదువుకోవాలి. శనివారం రోజున శ్రీ వెంకటేశ్వర గోవింద నామాలు చదివిన వారిని శని పీడ ఉండదని శనీశ్వరుడు శనివారం రోజున ఎవరైతే శ్రీ వెంకటేశ్వర గోవింద నామాలని చదువుతారో వారికి శని పీడ అనేది ఉండదు. అష్టమ శని చాలా తక్కువగా ఉంటుంది. కావున ఆ రోజున గోవింద నామాలు పఠించటం వల్ల చాలా మంచిది. ఆ తర్వాత మంత్రపుష్పం అంటే పువ్వుని గంధంలో అలా చేయటం వల్ల మన కోరిక స్వామివారి పాదాల దగ్గర పెట్టడం. ఇక ఆ తర్వాత తిరుపతి వెళ్ళొచ్చిన ప్రసాదం నాకు అందింది. మొదటిగా ఆ ప్రసాదం నా చేతికి వచ్చింది కాబట్టి ఆ ప్రసాదాన్ని స్వామివారికి అర్పించాను. ఆ తర్వాత హారతి అనంతరం నీటిని సంప్రోక్షించి పూజను ముగించాను.